పేపర్ 2లో సాంఖ్యక శాస్త్రం నుంచి ముఖ్యంగా 3 లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంపార్టెంట్ 4 మార్కులకు ఒక లెక్క ఖచ్చితంగా వస్తుంటుంది. దాంట్లో ఏంటంటే మధ్యగతం కనుగొనమని ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. 25 మార్కుల పరీక్ష పెడితే దాంట్లో 100 మంది విద్యార్థులకి వచ్చిన మార్కులు ఇవ్వబడి ఆ మార్కులని మధ్యగతం కనుగొనమన్నాడు. అంటే సగటు, మధ్యగతం, బాహుళకం ఇవి 3 కూడా యావరేజ్గా ఒక క్లాస్ యొక్క గణాంకాలు తెలియజేస్తాయి. ఇక్కడ మధ్యగతం ఎలా కనుగొంటాం ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఇచ్చిన మార్కులు బట్టి తరగతులుగా విభజించాడు. 5 తరగతులుగా 0 to 5 మార్కుల మధ్య 1, 5 to 10, 10 to 15, 15 to 20, 20 to 25 5 మార్కులకి మధ్య గ్యాప్లో 0 to 5లో 10 మంది, 5 to 10లో 18 మంది, 10 to 15లో 42 మంది, అలాగే 15 to 20లో 23 మంది, 20 to 25లో 7 ఉన్నారు. దీనికి మధ్యగతం మనం కనుగొనాలి. మధ్యగతం కనుగొనేటప్పుడు మొదటగా మనము టేబుల్ ఫామ్ చేసుకోవాలి. జాగ్రత్తగా మనము స్కేల్ అండ్ పెన్సిల్ ఉపయోగించి టేబుల్ తయారు చేసుకోవాలి. లెక్కలో ఇక్కడ తరగతి, అలాగే పౌనపున్యం, విద్యార్థుల సంఖ్య పౌనపున్యం అవుతుంది ఇక్కడ. తర్వాత సంచిత పౌనపున్యం, ఆరోహణ సంచిత పౌనపున్యం అనే దాన్ని మనం నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ 0 to 5 తరగతిలో 10 టేబుల్ ప్రకారంగానే దీన్ని నోట్ చేస్తాం. 5 to 10 18 మంది. నెక్స్ట్ 10 to 15, 15 to 20, 20 to 25. 10 to 15లో మనకిచ్చిన టేబుల్ ప్రకారం 42 మంది, 15 to 20లో 23 మంది, లాస్ట్ టేబుల్లో 7. టోటల్ n = 100 మందికి సరిపోతుంది. ఇక్కడ ఆరోహణ సంచిత పౌనపున్యము చేసేటప్పుడు ముందుగా మొదటి టేబుల్లో 10 10గానే ఉంటుంది. దీనికి ఈ 18 నెక్స్ట్ పౌనపున్యం కలపగా 28, 28కి 42ను కలపగా 70, 70కి మళ్ళీ 23 కలపగా 93, 93కి 7 కలపగా 100. కరెక్ట్గా మనకి n అయితే ఎంత ఉంటుందో అంత ఇక్కడ మనకి కావాల్సి వస్తుంది అనమాట. మధ్యగతం కనుగొనడానికి సూత్రం ఏంటి? మీడియన్ MD = L plus n/2 minus capital F by small f into C. ఇక్కడ L అంటే తరగతి అంతరం. ప్రతి తరగతి కూడా ఇక్కడ మనకి 5 తరగతి అంతరం కాదు. L అంటే తరగతి దిగువ హద్దు. నెక్స్ట్ n = పౌనపున్యాల మొత్తం లేదా అంశాల మొత్తం అవుతుంది. ఇక్కడ ఎంతైతే ఉంటాయో అంశాలు వాటికి సంబంధించిన పౌనపున్యాల మొత్తం అవుతుంది. నెక్స్ట్ స్మాల్ f అంటే మనం ఏదైతే తీసుకుంటామో అత్యధికంగా ఉన్న పౌనపున్యము అది తరగతిని తీసుకుంటాం. నెక్స్ట్ క్యాపిటల్ F అంటే దానికి ముందున్న సంచిత పౌనపున్యం ఎంతైతే ఉంటుందో అది మనం ఒక తరగతి తీసుకుంటాం. ఒక అత్యధికంగా ఉన్న పౌనపున్యాన్ని మనం నోట్ చేసుకుని టేబుల్లో దానికి ముందున్న సంచిత పౌనపున్యం. చివరగా C అంటే తరగతి అంతరం. ఒక్కొక్క తరగతి ఎంతెంత అంతరంలో ఉందో చూద్దాం. ఇప్పుడు మనం టేబుల్లో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూసుకుంటాం.
టేబుల్లో పరిశీలిస్తే 42 అనేది అత్యధికంగా ఉంది కాబట్టి ఈ తరగతి మనం కావాల్సిన దానికి తీసుకుంటే ఇప్పుడు ఈ తరగతి యొక్క దిగువ హద్దు 10 అంతకుముందు ఉన్న తరగతి యొక్క ఎగువ హద్దు మధ్య తీసుకున్న L = 10 + 10/2 20/2 10 వస్తుంది. ఇక్కడ స్మాల్ f మనకు కావాల్సిన తరగతి ఎక్కువ అధిక పౌనపున్యం ఉన్నది 42 అవుతుంది. దీనికి ముందున్న 28 అనేది క్యాపిటల్ F అవుతుంది. అంటే అది ఆరోహణ సంచిత పౌనపున్యం. మనం తీసుకున్న పౌనపున్యానికి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనపున్యం ఆరోహణ సంచిత పౌనపున్యం అవుతుంది. నెక్స్ట్ తరగతి అంతరం ఇక్కడ C = 5. వీటిని మనం మనకిచ్చిన టేబుల్ ప్రకారంగా సూత్రం విభజించి ఇక్కడ నోట్ చేసుకుందాం. L తరగతి దిగువ హద్దు 10 వచ్చింది. పౌనపున్యాలు మొత్తం 100 మంది విద్యార్థులు. అత్యధిక పౌనపున్యం 42. ముందు తరగతి సంచిత పౌనపున్యం 28. తరగతి అంతరం 5. ఇప్పుడు వీటిని మనము సూత్రంలో ప్రతిక్షేపిస్తాం. సూత్రం ఒకసారి మళ్ళీ రాద్దాం. L + n/2 - స్మాల్ f క్యాపిటల్ F బై స్మాల్ f ఇంటూ C. L అంటే తరగతి దిగువ హద్దు 10, n/2 100/2 మైనస్ క్యాపిటల్ F 28 బై స్మాల్ f 42 ఇంటూ C 5. మళ్ళీ వీటిని విడదీద్దాం. 10 + 100/2 అంటే ఇది 50 మైనస్ 28 బై 42 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 50లోంచి 28 పోతే 22/42 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 220/42. మనకి కావాల్సిన మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 220/42 అవుతుంది. ఒక నిమిషం. ఇక్కడ 5/22 110 అవుతుంది. చిన్న కరెక్షన్ చేద్దాం ఇక్కడ. అంటే ఇక్కడ 10 ప్లస్ 110/42. మనము క్లియర్గా 2 దశాంశాల వరకు కూడా దీన్ని మనం సవరించాల్సి వస్తుంది. అంటే 110/42ని భాగహారం చేస్తాం. 42 2 84 తీసివేస్తే 16 6 26 పాయింట్ పెడితే 260 అవుతుంది. దాదాపుగా దీంట్లో 6 సార్లు ఇది క్యాన్సిల్ అవుతుంది. 6 × 12 6 × 4 24 252 అవుతుంది. 8 వస్తుంది. 80 అంటే దాదాపు మళ్ళీ ఒకసారి పోతుంది. సుమారుగా 2.61 దాకా వస్తుంది. అంటే టోటల్గా 12.61 సుమారు అనే విలువని మనం ఇక్కడ నోట్ చేసుకుంటున్నాం. మీడియన్ చేసేటప్పుడు ఒకసారి మనము ఎక్కడైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే వాటిని జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే సూత్రంలో ఇచ్చిన ప్రతి దాన్ని కూడా మనం విడదీసి వివరంగా టేబుల్ నుంచి తీసుకొచ్చి వాటిని మన సూత్రంలో ప్రతిక్షేపించాలి. కాబట్టి సూత్రానికి చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే క్యాలిక్యులేషన్కి చివరిగా ఉంటుంది. క్యాలిక్యులేషన్ కన్నా కూడా సూత్రంలో వాటిని ప్రతిక్షేపించి చేసే విధానానికి ఎక్కువగా మనకు మార్కులు కేటాయించబడతాయి. టేబుల్ గీసుకోవడం, టేబుల్ నుంచి సూత్రాన్ని తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. ఈ విధంగా మధ్యగతం అనేది కనుగొనాలి. ఇదే లెక్క కానీ ఇంకా దీని మోడల్లో ఒక లెక్క గ్యారంటీగా వస్తుంది.